కృష్ణా జిల్లా మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వర స్వామిని మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తుల సమక్షంలో 45 లక్షల రూపాయల లీజు చెక్కును అందజేశారు. చెక్కు అందజేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. గొల్లపూడిలో నేషనల్ హైవే పక్కన 40 ఎకరాల దేవస్థానం భూమిని 5 కోట్ల రూపాయలతో విజయవాడ ఉత్సవ కమిటీ అభివృద్ధి చేస్తోందని తెలిపారు. మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చిందన్నారు. దేవస్థానం భూములు ఎవ్వరికీ బదలాయింపు జరగడం లేదని స్పష్టం చేశారు. మొన్న నేనేదో ఇంట్లో కూర్చుని వీళ్ళందరితో రాజీ చేసి 90 లక్షలకు ఏదో 99 సంవత్సరాలకు ఇచ్చేస్తా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడు మాట్లాడుతాను. నేను అడుగుతాను, నేను రాజకీయాలు దేవాలయం నుంచి మాట్లాడుకోవడం నేను మాట్లాడను. ఇది స్వామివారి ముందు క్లియర్గా ఆలయ కమిటీ ఏదైతే అభివృద్ధి కమిటీ కానీ అలాగే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ వాళ్ళందరూ కూడా క్లియర్గా రాసుకుని 56 రోజులకి 45 లక్షలు అంటే రైతులకు కూడా కొంత సెటిల్ చేశారు. రైతులకు అదనంగా ఇచ్చారు. అక్కడ దగ్గర ఒక 15 లక్షల రూపాయలు అక్కడ రైతులకు కూడా ఇచ్చి వాళ్ళకి సెటిల్ చేశారు. ఎందుకంటే వాళ్ళు చాలా కాలం నుంచి మేము చేసుకుంటున్నాం, మళ్ళీ లీగల్ సమస్యలు రాకుండా వాళ్ళకి కూడా అదనంగా డబ్బులు ఇచ్చి అది కూడా క్లియర్ చేశారు. ఇవాళ దానికి కూడా చుట్టూ దగ్గర 5 కోట్ల రూపాయలు అవుతుంది శాండ్ ఫిల్లింగ్కి. ఆ శాండ్ ఫిల్లింగ్ కూడా ఇవాళ కమిటీ తరఫునే వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే చుట్టూ ఫెన్సింగ్ కూడా అభివృద్ధి కమిటీ అక్కడ ఏదైతే మీ అందరి సమక్షంలోనే అక్కడ వేసి భవిష్యత్తులో ఎవరు కూడా దాంట్లోకి వెళ్లకుండా చేసే విధంగా కార్యక్రమం చేస్తున్నాం. ఎప్పుడన్నా ఎలాంటి కార్యక్రమాలు ప్రభుత్వానికో లేకపోతే ఎవరన్నా చేసుకోవాలన్నా కూడా దాని మించి వచ్చే ఆదాయాన్ని దేవాలయానికి ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము విజయవాడ ఉత్సవం దసరా నవరాత్రుల సందర్భంగా వచ్చే భక్తులకి, దసరాకు వచ్చే భక్తులకే కాకుండా విజయవాడ నగర వాసులకి దసరా సెలవు దినాల్లో ఎప్పుడూ సాంస్కృతిక రాజధాని అయిన విజయవాడ నగరంలో ఆ కళలన్నీ మసకబారుతున్నాయి. ఈ కళలను అందరికీ అందించి దసరాకి మరింత శోభ చేకూర్చే విధంగా ఒక ఉత్సవం తయారు చేద్దామని తెలిసి విజయవాడ నగర ప్రజలందరూ కలిసి వైబ్రెంట్ సొసైటీ ఆఫ్ విజయవాడ అనే సంస్థను ఏర్పాటు చేసి వారి ద్వారా ఈ ఉత్సవాన్ని మేము విజయవాడ నగరంలో జరుపుకుంటున్నాం. ఈ జరుపుకునే కార్యక్రమాల్లో మేమందరం కూడా ఇవాళ అన్ని రకాల పద్ధతుల్లో ముందుకి ఒక రిలీజియస్ టూరిజం తీసుకెళ్లాలని మేమందరం మైసూరు ఏ విధంగా దసరాలకి మైసూరు ఏ విధంగా అనుకుంటారో అదేవిధంగా విజయవాడని ముందుకు తీసుకెళ్దాం. దసరాని విజయవాడలో కూడా దసరా అంటే దేశం